దేవుని పిల్లరా, మరి మీ అందరికీ కూడా ముందుగా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత 2 వారాలుగా మనము ఇశ్రాయేలీయుల చరిత్రను ఆలోచిస్తూ వచ్చాము. మొదటిగా మనము తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏ విధంగా మరి సిద్ధం చేస్తాడు అనే విషయాన్ని మనం చూసాం. దేవుడు వారిని చిక్కుల్లో పెట్టినట్లుగా, ఇరకాటంలో పెట్టినట్లుగా చుట్టూ అరణ్యము, ఎదురు ఎర్ర సముద్రము, వెనక ఫరో తరుముతున్నాడు, మధ్యలో ఇశ్రాయేలు దేవుడు ఉంచాడు. ఇశ్రాయేలు అనుకున్నారు, ఇక మా పని అయిపోయింది, తప్పించుకునే మార్గం లేదు అని వాళ్ళు అనుకున్నారు. దేవుడి మీద ఒకంత వాళ్ళు తిరుగుబాటు చేశారు. అయితే వాళ్ళు ఊహించని రీతిలో దేవుడు వారి ఎదురుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రంలో బాటను వేశాడు. తప్పించుకునే మార్గాన్ని ఎక్కడ వేశాడు వాళ్ళకి? దేవుడు ఎర్ర సముద్రంలో వేశాడు. సముద్రాన్ని పాయలు చేశాడు. సముద్రాన్ని, నీటిని గోడల వలె తన శక్తితో నిలబెట్టాడు. ఆరిన నేల కనిపించేటట్లు చేశాడు. ఆ ఆరిన నేలలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇక శత్రు సైన్యాన్ని అంతటిని కూడా అదే నీటిలో ఇశ్రాయేలీయుల కళ్ళ ముందు దేవుడు ముంచేశాడు. అంటే మనల్ని తరుముతున్నటువంటి శత్రువుల కంటే, సమస్యల కంటే దేవుడు గొప్పవాడని అక్కడ నిరూపించాడు. కాబట్టి మనము ఎల్లవేళలా కూడా దేవుని యందు ఆధారపడి భయభక్తులు కలిగి మనము నడుచుకోవాలి. ఇక రెండవదిగా మనం చూసాము, దేవుడు వాళ్ళని మారాకి నడిపించాడు. ఎక్కడికి నడిపించాడు? మారాకి. అప్పటికి ఐగుప్తుల నుండి బయటకు వచ్చి 3 రోజులు అయింది. ఆహారం అయిపోయింది. వాళ్ళు ఐగుప్తుల నుంచి తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, నీళ్లు అయిపోయాయి. వాళ్ళకి ఒకంత దాహంగా ఉంది. అయితే వాళ్ళు ఎక్కడికి దేవుడు వాళ్ళు నడిపించాడంటే మారాకి నడిపించాడు. మారా అనే ప్రాంతానికి నడిపించాడు. ఎందుకు ఆ ప్రాంతానికి మారా అనే పేరు కలిగిందంటే, ఆ నీళ్లు చేదైనవి. మారా అంటే చేదు. వాళ్ళు దాహంతో ఉన్నారు. అయితే దేవుడు వాళ్ళ నీళ్ళ ఎదుగు నడిపించాడు. ఆ నీళ్లు తాగటానికి వీలుగా లేవు, చేదైన నీళ్లు. దాని ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? దేవుడు మనల్ని చేదు అనుభవాల ద్వారా నడిపిస్తాడు. ఏ అనుభవాలు? చేదు అనుభవాలు. ఒక యోసేపును నడిపించినట్లుగా. అయితే ఆ చేదు జ్ఞాపకాల ద్వారా మనం వెళుతున్నప్పుడు దేవుణ్ణి మనం ఏమీ మాట్లాడకూడదని మనం తెలుసుకున్నాం. అలా మనం మన జీవితాన్ని కొనసాగించినట్లయితే ఒకరోజు ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆ తర్వాత దేవుడు వారిని ఎలీము అనే ప్రాంతానికి నడిపించాడు. అక్కడ 12 నీటి ఊటలు, 70 ఈత చెట్లు ఉన్నాయి. అక్కడ వాళ్ళు దిగారు. అక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ వాళ్ళు ఆనందంగా గడిపారు. కొంత వారికి ఉపశమనాన్ని దేవుడు ఇచ్చాడు. ఓకే, తర్వాత మరలా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించారు. మరలా వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించారు. వాళ్ళు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు వారిని నడిపిస్తున్నాడు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఇది దేవుడు మనలను పరీక్షిస్తున్నటువంటి కాలం. ఏ కాలం ఇది? దేవుడు మనలను పరీక్షిస్తున్నటువంటి కాలం. నువ్వు విశ్వాసమైనా, నువ్వు సేవకుడివైనా, మనం నిత్యత్వంలోనికి అడుగు పెట్టేంత వరకు కూడా మనము పరీక్ష కాలంలో ఉన్నాము. మనం ఎప్పుడు నిత్యత్వంలో ప్రవేశింపబడతాము అంటే ప్రభు రావాలి. ప్రభు వచ్చినప్పుడు మనం మార్పు చెందుతాం. అప్పుడు మనం నిత్యత్వంలోనికి అడుగు పెడతాం. అప్పటి వరకు, మనం మరణించేంత వరకు కూడా మన జీవితము పరీక్షాకాలం. ఇశ్రాయేలీయులు కూడా దేవుడు వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు ఏ విధంగా పరీక్షిస్తాడో మరి ఈరోజు కూడా మనం నేర్చుకుందాం. ముందుగా దేవుడు ప్రతిరోజు కూడా మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కలిగి ఉన్నాడు. అంటే మనము ప్రతిరోజు కూడా దేవుడి మీద ఆధారపడాలి అనే ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ప్రతిరోజు. అది ఇశ్రాయేలు ద్వారా మనము నేర్చుకుంటాం. ఈరోజు నిర్గమకాండము 16వ అధ్యాయంలోనికి మనము ప్రవేశించుదాం. 16వ అధ్యాయంలోనికి
మనము ప్రవేశించినట్లయితే అక్కడ ప్రారంభం నుండి తర్వాత ఇశ్రాయేలీల సమాజం అంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఏమంటున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు మళ్ళా ఏం చేశారు? సనిగారు. మళ్ళా పైనే ప్రారంభమైంది. మారాలో వాళ్ళు సనిగారు. ఎక్కడ సనిగారు? మారాలో వాళ్ళు సనిగారు. చేదైన నీళ్లు తాగలేక వాళ్ళు దేవుని మీద సనిగారు. అక్కడ ప్రారంభమైంది వాళ్ళ సనుగులు. వాళ్ళు చనిపోయేంత వరకు సనుగుతూనే ఉన్నారు. తృప్తి లేదు వాళ్ళ జీవితంలో. క్రైస్తవుడిగా మనం ఏం నేర్చుకోవాలి? తృప్తి కలిగినటువంటి జీవితం మనకు ఉండాలి. ఒకవేళ మన జీవితంలో ఏదైనా కొరత ఏర్పడితే సనగకూడదు. ఎవరి మీద సనగకూడదు. ఓపికతో మనము ఎదురు చూడాలి. ఆ పరిస్థితిలోనికి దేవుడే నిన్ను నడిపిస్తున్నాడు. ఎవరు నడిపిస్తున్నారు? దేవుడే. మన జీవితంలో మనకు ఎన్నో కొరతలు ఏర్పడతాయి. ఎన్నో కొరతల ద్వారా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ కొరతలలోనే నీ హృదయంలో ఏముందో దాన్ని తెలుసుకోవాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ కొరతలలోనే లేక ఆ సమస్యలలోనే, సమస్యలు, ఇబ్బందులు, కొరతలు అనేవి మనం ఇష్టపడము. అవునా కదా? మనం ఇష్టపడం. మనకన్నీ ఉండాలి, ఏ కొరత మనకు ఉండకూడదు. మనం అనుకుంటాం, మనం ఆలోచన చేస్తాం, మన ఇంట్లో అన్నీ ఉండాలి. టీవీ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, వాషింగ్ మిషన్ ఉండాలి, ఇంకా కారు ఉండాలి, స్కూటర్ ఉండాలి. అవునా కదా? అత్యాధునిక వస్తువులన్నీ, ఒక మంచి మొబైల్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇది లేదు అని మనం ఎవరి చేత అనిపించుకోకూడదు అనుకుంటారు ఈరోజు. అవునా కదా? అదే మనం ఆలోచించేది. ఏ కొరత లేకుండా మనము ఉండాలి. ఓకే, అలా అనుకోవడం మంచిదే. అయితే దేవుడు ఆయన మన జీవితంలో ఏమి ఉద్దేశిస్తున్నాడు అని అంటే, కొరతల ద్వారా మనల్ని తీసుకొని వెళ్ళాలి. మనకు అన్నీ ఉన్నాయనుకోండి, మన నిజమైన హృదయంలో ఏముందో అది ఎవరికి కూడా తెలియదు. మనకు అన్నీ సక్రమంగా ఉన్నాయనుకోండి, అన్ని కొరత, అన్ని వసతులు మనకు ఉన్నాయనుకోండి, మన హృదయంలో ఉన్న నిజమైనటువంటి విశ్వాసము లేక స్వభావము, ప్రవర్తన ఎవరికి కూడా తెలియదు. అయితే ఒక కొరత ఏర్పడినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ బయటకు వస్తాయి. ఆ ఆలోచనలను బయటికి తీసి వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ఆలోచనలన్నింటినీ బయటకు తీసి నీకు చూపించి, ఈ ప్రవర్తన తప్పు, ఈ ఆలోచన తప్పు అని దేవుడు నీకు చూపించి, నీకు నేర్పించి, అందులో నిన్ను పరిపూర్ణమైనటువంటి స్థాయిలోనికి తీసుకొని వెళ్ళాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నిన్ను కొరతల గుండా నడిపిస్తాడు, శ్రమల ద్వారా నడిపిస్తాడు, ఇబ్బందుల ద్వారా నడిపిస్తాడు. ఇక్కడ వీరికి మరలా ఏదో కొరత ఏర్పడింది. వారు మళ్ళా మోషే మీద, అహరోనుల మీద సనుగుతున్నారు. తర్వాత వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 3వ వచనంలో, ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. వాళ్ళ బాధ చూడండి.
ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితురని వారితో అనగా. వాళ్ళ బాధ దేని గురించి? వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నట్లు మనకు అనిపించడంలా. ఈ 40 ఏళ్ల ప్రయాణాన్ని మీరు చూడండి. వాళ్ళు దేవుణ్ణి 15వ అధ్యాయంలో పాట పాడారు, మనం చూసాం కదా పోయిన వారంలో. దేవుడు వాళ్ళకు గొప్ప రక్షణ కలుగు చేసినప్పుడు వాళ్ళ హృదయంలో నుంచి ఒక పాట ఉప్పొంగింది. దేవుడు గొప్పవాడని కీర్తించారు, పాడారు, గణపరిచారు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ఎప్పుడు పాట పాడినట్టు మనకు కనిపించదు. వాళ్ళ జీవితంలో వాళ్ళు సంతోషాన్ని కోల్పోతున్నారు. కారణం ఏంటంటే పరిస్థితులను అర్థం చేసుకోలేకపోవడం, దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోవడం, తృప్తి లేని జీవితం. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుమి. చూడండి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ అరణ్యంలో మమ్మలను చంపడానికి మీరు తీసుకొని వచ్చారు, అదేదో అక్కడే చంపేసి ఉంటే బాగుండేది కదా, అక్కడ మేము ఆనందంగా మాంసము వండుకునే కుండల యొద్దే కూర్చొని మేము తింటా ఉన్నాము. అక్కడ ఒకవేళ అక్కడ చంపాడు అనుకోండి దేవుడు, అప్పుడేమంటారు చెప్పండి? ఇప్పుడే చంపాలనా? ఆనందంగా వండుకున్నది తినకుండా చేశాడు దేవుడు అంటారా లేదా? అవునా, అంటారా లేదా? అంటారు. చూడండి, వాళ్ళు ఇక్కడ మరలా ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని అక్కడ పరిస్థితులు బాగున్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు దేన్ని మర్చిపోయారు? దేవుని యొక్క కార్యాలు వాళ్ళు మర్చిపోయారు, అద్భుతాలను మర్చిపోయారు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం మర్చిపోయారు, చేదైన నీటిని మధురముగా మార్చిన పరిస్థితులను మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళ పరిస్థితి ఏమైనా బాగున్నదా చెప్పండి? అక్కడ వాళ్ళ పరిస్థితి ఏమైనా బాగున్నదా? అక్కడ వాళ్ళు బానిసలు, అణచివేతకు గురైన వాళ్ళు, దూషణలకు నిందలకు గురైన వాళ్ళు, హాస్యానికి గురైన వాళ్ళు, కొరడా దెబ్బలకు గురైన వాళ్ళు, వెట్టి పనులు వాళ్ళు చేశారు. అక్కడ ఫరో ఎంత కఠినమైన శ్రమ పెట్టాడంటే వాళ్ళని, చివరికి వాళ్ళకి గడ్డి కూడా ఇవ్వలేదు ఇటుకలు చేయడానికి. ఆ గడ్డి కోసం వాళ్ళు దేశమంతా చెదిరిపోయారు. ఎంత శ్రమ! బానిస బ్రతుకులంటే ఎంత కఠినమైనటువంటి శ్రమలు అనుభవించాలి ఒకసారి మీరు ఆలోచన చేయండి. అణిచేస్తారు, వాళ్ళని ఎక్కిరానివ్వరు, వాళ్ళని మంచిగా చదువుకోనివ్వరు, గొప్ప స్థాయిలోనికి వెళ్ళే అవకాశం వాళ్ళకి కల్పించరు. ఇప్పుడు కూడా సమాజంలో మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితులు. అవునా కాదా? ఎన్ని వేల సంవత్సరాలు కాలం గతిస్తున్నా కూడా ఇంకా నేటికి మనుషులు బానిసత్వంలోనే ఉన్నారు, ఇంకా అణిచివేతకు గురవుతున్నారు, ఇంకా సమానత్వం అనేది మనుషుల్లో లేదు, అణచివేతకు గురవుతున్నారు. దేవాలయాలనికి రానివ్వటం లేదు, చదువుకోనివ్వటం లేదు. వార్తల్లో మనం చూస్తుంటే టెక్నాలజీ ఎంతవరకు పెరిగిపోయింది. ఆకాశంలోనికి దూసుకొని వెళ్ళిపోతున్న మనిషి భూమి మీద మాత్రం ఎలా బ్రతుకుతున్నాడు? ఇంకా ఈ బానిసత్వంలోనే మగ్గిపోతున్నాడు. ఇంకా మనుషుల్ని అణిచివేస్తున్నారు, ఇంకా కృంగిరిస్తున్నారు, వెలివేస్తున్నారు, దూషిస్తున్నారు. చూడండి, ఇక్కడ ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఫరో అత్యంత క్రూరంగా వాళ్ళని కష్టపెట్టాడు, హింస పెట్టాడు. అయితే వాళ్ళు మొత్తం మర్చిపోయారు.
ఇప్పుడు వాళ్ళకి ఏది బాగా కనిపిస్తుంది? ఐగుప్తు బాగా వాళ్ళకి కనిపిస్తుంది. అక్కడ వాళ్ళు ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, మాంసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియులారా, దేవుడు వాళ్ళని పరీక్షిస్తున్నాడు. దేవుడు వాళ్ళని పరీక్షిస్తున్నాడు. అయితే వాళ్ళు ఏమైపోతున్నారు? ఆ పరీక్షలో ప్రతిసారి వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. ప్రతిసారి మొదటి ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, తర్వాత మారా దగ్గర వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ కూడా చూడండి, శనిగారు అంటే ఫెయిల్ అయిపోయినట్టే అర్థం. మనకి ఏదైనా కొరత వచ్చిందనుకోండి, మనం శనిగామంటే మనం ఫెయిల్, విశ్వాసంలో మనము ఫెయిల్ అయ్యాము. ఇక మన జీవితంలో మనం గొప్పవాళ్ళం కాలేం. ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాం? ఎప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుంటాం? ఏ కొరతలు ఇబ్బందులు మనకు ఎదురైనా సనుగకుండా దేవుని మీద ఆధారపడే వాళ్ళు వాగ్దానాన్ని పొందుకుంటారు, దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటారు. అందుకే దేవుడు నూతన నిబంధనలో కూడా చెప్పాడు, మీరు సనుగకుడి, మీరు సనగకండి, ఎవరి మీద మీరు సనగద్దు. అయితే దేవుడు వారిని ఏ విధంగా పరీక్షిస్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూద్దాం. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? దేవుడు వాళ్ళని ఎలా పరీక్షించాడో తెలుసా? మనిషి రొట్టె వలన కాదు, ఆహారం వలన కాదు, యెహోవా దేవుని నోటి మాట వలన బ్రతుకగలరు అని మీరు తెలుసుకోవాలని దేవుడు మీకు ఆకలి కలుగజేశాడు. అరణ్యములో వారికి ఆకలి కలుగజేసి చేదైన నీటి యొద్దకు వారిని నడిపించింది, ఆకలి కలిగించింది దేవుడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారి హృదయంలో ఉన్నది తెలుసుకొని వారికి కావలసినవి అనుగ్రహించి, మనిషి ఆహారం వలన కాదు దేవుని వలన, ఆయన నోటి మాట వలన బ్రతుకుతాడు అని ఆయన తెలియజేయుటకు, వారికి అర్థం చేయించుటకు దేవుడు వారిని అణచి ఆకలి గుండా వాళ్ళను తీసుకొని వెళ్ళాడు. పరీక్ష ఎప్పుడు కఠినంగానే ఉంటుంది, అవునా కదా? పరీక్షలు ఎప్పుడు కూడా కఠినంగానే ఉంటాయి, మనం అనుకున్నట్లుగా ఉండవు. మనం అనుకున్న ప్రశ్నలు ఇస్తారా పరీక్షలో? ఎవరు? మనం అనుకున్నవి ఇస్తారు అక్కడ, అవునా కదా? పరీక్ష ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. దేవుడు వీళ్ళని పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్ష తర్వాత మనం గొప్పవాళ్ళం అవుతాం. ఇక్కడ దేవుడు వాళ్ళని పరీక్షిస్తున్నటువంటి ఆ క్రమంలో వాళ్ళని అణిచాడు, తర్వాత వారికి ఆకలిని కలుగజేశాడు, తర్వాత వారు కోరుకున్నది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వారు ఎన్నడూ ఎరుగని మన్నాతో వాళ్ళని పోషించాడు. ఆ అరణ్య మార్గంలో దేవుడు వారికి ఆకలిని కలుగజేశాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుని మీద ఆధారపడాలని. దేవుడు అనుకుంటే అరణ్యంలో కూడా ఆహారాన్ని పుట్టించగలడు, అరణ్యంలో కూడా పోషించగలడు అని వారికి అర్థం చేయించడానికి దేవుడు ఆ విధంగా వారిని తీసుకొని వచ్చాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? దేవుని మీద తిరుగుబాటు చేశారు. మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళాలని వాళ్ళు కోరుకున్నారు. ప్రియులారా చూడండి, మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ అంటే,
ఒకప్పుడు మనము విడిచి వచ్చినటువంటి పాత జీవితంలో ఎంత గొప్ప స్థితి మనకు ఉన్నప్పటికీ అంత గొప్ప స్థితి ఈరోజు సంఘములో క్రైస్తవునిగా నీకు లేనప్పటికీ నీవు ఈ జీవితంలోనే స్థిరపడడానికి నువ్వు ప్రయత్నము చేయాలి. విడిచి వచ్చిన పాప జీవితాన్ని నువ్వు మరలా కోరుకోకూడదు. అక్కడ ఎంత గొప్ప జీవితం ఉన్నా సరే, అక్కడ ధనం ఉన్నా సరే, అక్కడ మంచి వస్త్రాలున్నా, బంగారం ఉన్నా, మంచి భోజనం ఉన్నా, ఏమున్నా సరే వాటి కోసం మరలా అక్కడికి వెళ్ళాలి అని మనం అనుకోకూడదు. మనకు అక్కడ ఎన్ని ఉన్నా కూడా అక్కడ మనం బానిసలం. ఎవరం మనము? కొంతమంది చూడండి కువైట్కి, దుబాయ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఎంత సంపాదించినా కూడా వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? బానిస బ్రతుకు. వాళ్ళు చెప్పింది చేయాలి, స్వతంత్రత లేదు. అవునా కదా? ఆలోచన చేయండి. ఇక్కడ మనం పాత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన స్థితి బాగున్నప్పటికీ భౌతికంగా అక్కడ మనం పాపానికి దాసులు. పాపం చెప్పినట్టే చేయాలి. పాపం మనల్ని ఏలుబడి చేసింది. పాపము మన చేత ప్రతి నీచ కార్యాన్ని కూడా చేయించింది. అవునా కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు మనల్ని విడిపించాడు. వారిని ఐగుప్తు నుంచి విడిపించినట్లుగా మనల్ని పాపం అనే బానిసత్వం నుంచి విడిపించి తన కుటుంబంలో మనల్ని చేర్చుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరం చెప్పండి? స్వతంత్రులం. ఇప్పుడు మనం ఎవరం? స్వతంత్రులం. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని యొక్క కట్టడలు పాటించటం మనం ఇక్కడ నేర్చుకోవాలి. దేవుని యొక్క మాటలు పాటించటం, ఆయన వాక్యానికి విధేయతను కనపరచడం మనం ఇక్కడ నేర్చుకోవాలి. భక్తి జీవితాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి ఇక్కడ మనము? భక్తి జీవితాన్ని నేర్చుకోవాలి. ఆహారం కొరకు, బంగారం కొరకు, డబ్బు కొరకు, ఆస్తుల కొరకు తిరిగి పాపంలోనికి వెళ్ళిపోకూడదు మనం. ఇప్పుడు మనం స్వతంత్రులము. మనము భక్తి జీవితాన్ని నేర్చుకోవాలి. ఇక్కడ మనకు ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని మాట. ఇక్కడ మనకి ఏది ప్రాముఖ్యము? ఇక్కడ మనకి ఏది ప్రాముఖ్యం? దేవుని మాట మనకు ప్రాముఖ్యము. దేవుని మీద ఆధారపడడం మనకు ప్రాముఖ్యం. గతంలో అయితే మనము మన ధనం మీద ఆధారపడ్డాము, మన బంగారం మీద ఆధారపడ్డాము, మన ఆస్తుల మీద ఆధారపడ్డాము, మనకున్నటువంటి పరిస్థితుల మీద మనం ఆధారపడ్డాం, మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడ్డాం. అయితే ఇప్పుడు మనము దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యం మీద మనం ఆధారపడాలి. మరి దేవుని మీద మనం ఆధారపడాలంటే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు? ఆయన మనల్ని పరీక్షిస్తాడు. ఆయన మనల్ని పరీక్షిస్తాడు. క్రైస్తవ జీవితంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అన్ని వసతులు మనకు అన్ని కాలాల్లో సకాలంలో మనకు ఉండకపోవచ్చు, మనల్ని కొరతల ద్వారా నడిపించవచ్చు. అయితే అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మీద మనం సనుగోకూడదు. దేవుని మీద మనం సనగకూడదు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము చూడండి, 4వ వచనం మనం చదివితే, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనినట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. వారిని దేవుడు అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు వారిని ఎలా నడిపించాడంటే వాళ్ళ వస్త్రాలు పాతగిలలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ కాలు వాయలేదు. వాళ్ళు అరణ్యంలో నడిచారు. మనం మామూలు రోడ్ల మీద నడిచినప్పుడే మన కాళ్ళు చెప్పులు అరిగిపోతాయి. అప్పుడప్పుడు మనం చెప్పులు మారుస్తూ ఉంటాం. అవునా కదా? 3 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి చెప్పులు మారుస్తూ ఉంటాం. అయితే వాళ్ళు అరణ్యంలో 40 ఏళ్ళు నడిచినా కూడా వాళ్ళు ఒకే జత చెప్పులు వేసుకొని ఉన్నారు. అంటే దేవుడు వాళ్ళని ఆ విధంగా నడిపించాడు. వాళ్ళకి ఎక్కువ వస్త్రాలు లేవు, వాళ్ళ వస్త్రాలు పాతగిలలేదు,
వాళ్ళ కాలు వాయలేదు. వాళ్ళు ఎక్కడ నడిచారు? అరణ్యంలో నడిచారు. అయినా కూడా వాళ్ళ కాళ్ళు వాయలేదు. అంటే దేవుడు వారిని ఆ విధంగా ఒకవైపు వారి కొరతల ద్వారా నడిపిస్తూ ఉన్నప్పుడు వారి హృదయంలో ఉన్న ఆలోచనలు బయటకు తీసి వారిని శిక్షిస్తూ, అలాగే వారికి కావలసిన వాటిని అనుగ్రహిస్తూ వచ్చాడు. వాళ్ళు ఎన్నడూ ఊహించని ఎరుగని మన్నాతో దేవుడు వాళ్ళను పోషించాడు. చూడండి, అంటే దేవుడు ఈ జీవిత ప్రయాణంలో మనకి ఏం కావాలో అనుగ్రహిస్తాడు. అయితే దానికి ముందు మనల్ని ఒకంత కొరతల ద్వారా దేవుడు నడిపిస్తాడు. కొరతల గుండా నడిపిస్తాడు, చేదు అనుభవాల గుండా నడిపిస్తాడు. అయితే అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మీద సనుగోకోకూడదు, తిరుగుబాటు చేయకూడదు, కానీ దేవుని మీద మనం ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడడానికే దేవుడు ఆ విధమైనటువంటి పరిస్థితుల ద్వారా మనల్ని నడిపిస్తాడు. ఇలాంటి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఎదురైంది. ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, తర్వాత ఆకలిగా ఉన్నాడు. అప్పుడు అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట వలన వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ఇదే మాటని అక్కడ కోట్ చేశాడు. ఇదే మాటని అక్కడ ఎత్తి చూపించాడు అపవాది దగ్గర. ఏ మాట? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం. అంటే కుమారుడు తండ్రి మీద ఆధారపడ్డాడు, కానీ తన స్వశక్తితో ఆయన అనుకుంటే రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినగలడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? రొట్టె వలన కాదు బ్రతికేది, ఆయన నోటి మాట వలన బ్రతికేది. అరణ్యంలో వాళ్ళకి ఎక్కడ రొట్టె ఉంది చెప్పండి? అరణ్యంలో వాళ్ళకి వ్యవసాయం ఉందా? రొట్టె ఉందా? ఏముంది వాళ్ళకి? అరణ్యంలో ఏమీ లేవు. అయితే వాళ్ళు కోరుకున్నవన్నీ దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, దేవదూతల ఆహారం అని రాయబడింది. వాళ్ళు మాంసం లేదంటే పూరేలు రప్పించాడు, పిట్టలు రప్పించాడు. చూడండి, అరణ్యంలో ఇవన్నీ ఎలా జరిగాయి? దేవుని మాట వలన జరిగింది. మరొక మాటను మనం చూడగలిగితే సంఖ్యాకాండము 11వ అధ్యాయము ఒకసారి 4వ వచనం నుండి మనం చూడగలిగితే ఇశ్రాయేలీయుల హృదయం ఎలా ఉందో చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము. ఇశ్రాయేలు మధ్య ఎవరున్నారు? మిశ్రిత జనం. వీళ్ళు ఎవరంటే ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు కొంతమంది ఐగుప్తులు కూడా వచ్చేసారు వాళ్ళతోటి ఇశ్రాయేలులతోటి ఐగుప్తులు కూడా వచ్చేసారు. వాళ్ళు మిశ్రిత జనం. ఒకవేళ వాళ్ళు నిజమైన విశ్వాసులు కాకపోయి ఉండొచ్చు. ఈరోజు చాలామంది చర్చికి వస్తారు కానీ నిజమైన విశ్వాసులు కాదు. అవునా కదా? సంఘానికి వస్తారు కానీ అన్ని శరీర సంబంధమైనటువంటి ఆలోచనలే ఉంటాయి. ఏం తినాలి, ఏం త్రాగాలి, అవసరాల కోసమే వస్తారు. ఒక మాటలో చెప్పాలంటే అవసరాల కోసమే, దేవుని కోసం రారు. ముందుగా వాళ్ళు దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు. నాకు ఉద్యోగం ఇస్తేనే దేవుని దగ్గరికి వస్తాను అనే మనస్తత్వంతో వాళ్ళు ఉంటారు. నేను కోరుకున్నది ఇస్తేనే దేవుని వద్దకు వస్తారు, కొంతకాలం ప్రార్థన చేస్తారు, దేవుడు ఇవ్వకపోతే తిరిగి లోకంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే వీళ్ళు దేవుణ్ణే శోధించే బ్యాచ్, దేవుణ్ణే శోధిస్తూ ఉంటారు. ఇక్కడ ఐగుప్తుల నుంచి ఐగుప్తులు కూడా కొంతమంది వచ్చేసారు, మిశ్రిత జనం. వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలుని ప్రేరేపించారు. మన చుట్టూ కూడా ఉంటారు చాలామంది, మనల్ని ప్రేరేపిస్తారు తప్పులు చేయడానికి, దేవుని మీద సనగటానికి, దేవుని మీద గొనకటానికి, దేవుణ్ణి మనం నిందించటానికి మనల్ని కూడా ప్రేరేపిస్తారు, దేవుణ్ణి అనుమానించటానికి. అపవాది ఏదైనా వనంలో వాళ్లకు బీజం వేశాడు దేవుని అనుమానించటానికి, దేవుని యొక్క శక్తిని శంకించటానికి అపవాది ప్రేరేపించాడు. ఆ విధంగా మన చుట్టూ చాలామంది ఉంటారు దేవుణ్ణి దూరం చేయడానికి. వీళ్ళు కూడా ఏం చేశారంటే మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టుదురు. వాళ్ళు ఏమంటున్నారు?
మాకెవరు మాంసం పెట్టుదురు? అప్పుడేమన్నారు? మేము కుండల యొద్దే ఉన్నాము, కుండల యొద్దే వండుకొని మాంసం తింటున్నాము ఐగుప్తులో, మేము అక్కడే ఎలా చావకపోతుమి అని బాధపడుతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి మాంసం కావాలని పూరేలు రప్పించాడు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మరలా వాళ్ళు ఏమంటున్నారు? మాకు మాంసము ఎవరు పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. వారికి మన్నా తిని 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 ఏమైపోయింది? ఇక మన్నా మీద ఇష్టం చచ్చిపోయింది వాళ్ళకి. ఇప్పుడు వారికి మన్నా కోరుకోవడం లేదు, వాళ్ళకు ప్రత్యేకమైనవి కావాలి. ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నవి వారికి ఇప్పుడు కావాలి. వారికి మాంసం కావాలి, కీరకాయలు కావాలి, ఇంకా అనేకమైన వాటిని వాళ్ళు కోరుకుంటున్నారు. పిల్లరా, వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేయాలని దేవుని యొక్క ఆలోచన కాదు. వాళ్ళు 40 ఏండ్లు మన్నా తినాలని దేవుడు కోరుకోలేదు. అయితే ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే వాళ్ళ అవిశ్వాసం వలన జరిగింది. ఐగుప్తు నుండి కనానుకు చేరుకోవాలంటే 4 వారాలే, 40 రోజుల్లో వాళ్ళు చేరుకుంటారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే వాళ్ళు అవిశ్వాసాన్ని చూపించారు. వాళ్ళ అవిశ్వాసాన్ని తీసివేయటానికి, వాళ్ళని శిక్షించడానికి దేవుడు 40 ఏండ్లు వాళ్ళని నడిపించాడు. ఆ అరణ్యంలోనే వారిని నడిపించాడు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు, దేవుణ్ణి వాళ్ళు విశ్వసించలేదు. దేవుడు వాళ్ళ అరణ్యంలోనే ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళు చేరుకోవాలి, ఆ భూమి పంటను వాళ్ళు అనుభవించాలి, ఆ ధాన్యాన్ని వాళ్ళు అనుభవించాలి, ఆ ఫలాలను వాళ్ళు అనుభవించాలని దేవుడు అనుకున్నాడు, ఇవ్వాలని అనుకున్నాడు. అయితే ఈ మధ్యలో వాళ్ళు ఏం చేశారు? దేవుని మీద తిరుగుబాటు చేశారు. మన జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మన కొరకు కూడా అలాంటి వాగ్దానము దేవుడు కలిగి ఉన్నాడు. అయితే మనలో ఎంతమంది చేరుకుంటారు ఆ ఆశీర్వాదాన్ని? ఈ మధ్యలో మనకి ఎదురయ్యే చిన్న చిన్న కొరతలకి మనం అవిశ్వాసాన్ని చూపించి, చేదైన అనుభవాలకి మనం దేవుణ్ణి నిందించి ఆ ఆశీర్వాదాన్ని చేరుకోలేకపోతున్నారు. వాళ్ళు చూడండి ఏమంటున్నారు? ఆ విధంగా వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేయటం ద్వారా వాళ్ళు ఆ వాగ్దాన భూమిని చేరుకోలేకపోయారు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? మనము ఎలాంటి పరిస్థితుల ద్వారా వెళుతున్నా సరే మనము దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. ఒకసారి పౌలు గారి ప్రయాణంలో ఆయన ఎలాంటి పరిస్థితుల ద్వారా వెళ్ళాడు, లేకపోతే దేవుడు ఆయన జీవితంలో ఎలాంటి పరిస్థితులను అనుమతించాడు అనేవి ఒకసారి మనం చదువుకుంటే మనకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చూడగలిగితే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని. చూడండి, ఎక్కువ సేవ చేసినటువంటి వ్యక్తి. మొదటి శతాబ్దంలో చెప్పాలంటే 12 మంది శిష్యుల కంటే కూడా, ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యుల కంటే కూడా అపోస్తలుడైన పౌలు గారు ఎక్కువ సేవ చేశారు. అనేకమైన ప్రయాణాలు చేసి అనేక మందిని దేవునిలోనికి నడిపించాడు, అనేకమైన సంఘాలు కట్టాడు. ప్రపంచానికి సువార్త వ్యాపించడానికి దేవుడు పౌలు గారిని గొప్ప సాధనంగా ఆయన వాడుకున్నాడు. నేను మరీ క్రీస్తు పరిచారకుడును, ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. అయితే అంత గొప్ప పరిచారకుడైనటువంటి పౌలు గారు ఆయన ఎలాంటి పరిస్థితుల ద్వారా వెళ్ళాడో తెలుసా? ఆయన జీవితం చూడండి ఒకసారి. మరి విశేషముగా ప్రయాసపడితేని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. పౌలు గారు అనేక సందర్భాల్లో ఆయన్ని జైల్లో పెట్టారు. ఎందుకు? అన్యాయం చేసి జైల్లో పెట్టారా? లేదు, ఆయన సువార్త ప్రకటించాడు, యేసే క్రీస్తుని ప్రకటించాడు.
యేసే దేవుని కుమారుడిని ప్రకటించాడు, యేసే లోకరక్షకుడని ప్రకటించాడు, యేసే రాజు అని ప్రకటించాడు. అందుకు ఆయన్ని తీసుకుని వెళ్ళి జైల్లో వేశారు. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. అపరిమితముగా దెబ్బలు, రాళ్ళ దెబ్బలు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో మనం చూస్తే రాళ్ళతో కొడితే చనిపోయాడు అనుకొని ఒక కుక్కను ఈడ్చినట్లుగా ఈడ్చిపడేశారు పౌలు గారిని. రాళ్లతో దాడి చేశారు, శ్రోకోల్పోయాడు, చనిపోయాడు అనుకున్నారు, ఈడ్చి పడేశారు. చూడండి ఎలాంటి పరిస్థితుల్ని దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతించకుండా వస్తాయా ఈ పరిస్థితులు? రావు. దేవుడు అనుమతించాడు ఆ పరిస్థితుల గుండా వెళ్ళడానికి. అలాంటి పరిస్థితులు మనకు ఎదురైతే, ఇశ్రాయేలుకి అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా చెప్పండి? ఎదురయ్యాయా? ఎదురవలా. వాళ్ళకి అలాంటి పరిస్థితులు ఎదురవలా. 3 రోజులు అయింది అప్పటికి ఐగుప్తు నుంచి బయటకు వచ్చి, దాహం వేసింది, అప్పుడే దేవుడి మీద సరిగారు. ఆ నీళ్లు చేదుగా ఉన్నందుకు దేవుడి మీద సనిగారు. ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నందుకు దేవుడి మీద సనిగారు. ఆలోచించండి ఒకసారి. అయితే పౌలు గారిని అనేక సార్లు రాళ్లతో కొట్టారు, చెరసాల్లో వేశారు. తర్వాత చూడండి, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని. బెత్తాలతో కొట్టారు 3 సార్లు. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని సముద్రములో. ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని. ఒక రాత్రి అంతా ఎక్కడ గడిపాడట? సముద్రములో గడిపాడు. తర్వాత అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదలో, అరణ్యములో ఆపదలో, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఎన్ని అనుభవించాడో చూడండి పౌలు గారు. సరైన వస్త్రాలు లేవు, ఆకలి దప్పులు, ఉపవాసము. ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసిన ఉపవాసం కాదు. ఆయనకి అనేక సార్లు ఆహారం దొరకలేదు, ఉపవాసముతో గడపవలసినటువంటి పరిస్థితి, చలి, దిగంబరత్వము, వస్త్రాలు లేని పరిస్థితి. ఇవన్నీ ఇశ్రాయేలుకి ఉన్నాయా? దేవుడు వాళ్ళని అరణ్యంలో నడిపించినా కూడా వాళ్ళ వస్త్రాలు మాసిపోలేదు, పాతగిలలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ కాలు వాయలేదు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారా వాళ్ళు? అయినా వాళ్ళు ఏం చేశారు? దేవుడి మీద తిరుగుబాటు చేశారు. దేవుని అర్థం చేసుకోలేక, ఓపిక లేక, సహనము లేక దేవుణ్ణి వాళ్ళు తృణీకరించారు. అయితే ఇక్కడ పౌలు గారు ఇన్ని బాధలు అనుభవించినా కూడా ఏ రోజైనా ఆయన దేవుని నిందించాడా? ఇలాంటి బాధలు ఈరోజు మనకున్నాయా చెప్పండి? మనం అనుభవిస్తున్నామా ఈ బాధలన్నీ? మనం చిన్న చిన్న వాటికి కూడా దేవుని మీద మనం సనుగుతూ ఉంటాం, అవునా కదా? మంచి వస్త్రాలు లేకపోతే సనుగుతాం, భోజనం లేకపోతే సనుగుతాం. అంటే మనం ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాము? లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. దేవుని మీద మనం ఆధారపడడం లేదు. ప్రభువు చెప్పాడు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏం కట్టుకోవాలని, వాటి గురించి మీరు చింతించొద్దని చెప్పాడు. అవన్నీ దేవునికి ముందుగానే తెలుసు. మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా చూడండి, తరచుగా ఉపవాసములు, జాగరణములు, ఆకలి దప్పులతో పౌలు గారు ఉన్నా, చెరసాలకు వెళ్ళినా, ఆయన చెరసాల్లో కూడా పాటలు పాడాడు. పౌలు గారు చెరసాలకు వెళ్ళినా సరే అక్కడ పాటలు పాడి అక్కడ ఉన్న ఖైదీలను కూడా మార్చాడు. పాటల ద్వారా ఖైదీలను మార్చాడు. పాటల ద్వారా ఎక్కడికి వెళ్ళినా సువార్త పాటల ద్వారా మనుషులను మార్చడమే వాళ్ళ పని. భక్తిని కనపరచడమే, విశ్వాసాన్ని కనపరచడమే వాళ్ళ పని. అయితే ఇశ్రాయేలు ఏం చేశారు? అరణ్యంలో అత్యంత ఘోరంగా దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేసి అరణ్యంలోనే నశించిపోయారు.
ప్రియులారా చూడండి, యోసేపు అన్నిటినీ సహించాడు కాబట్టి ఒకరోజు ఐగుప్తు సింహాసనంలో కూర్చున్నాడు. ప్రభు శ్రమల ద్వారా వెళుతూ విధేయత నేర్చుకున్నాడు కాబట్టి తండ్రి కుడిపార్శ్వమున ఆయన లోకరక్షకుడిగా ఉన్నాడు. పౌలు గారు ఇన్ని శ్రమలు అనుభవించిన దేవుని మీద ఏ రోజు కూడా ఆయన సనగలేదు, తిరుగుబాటు చేయలేదు కాబట్టి అనేక మందికి ఆశీర్వాదముగా మారాడు. అనేక సంఘాలు కట్టాడు, అనేక సంఘాలు. ఈరోజు బైబిల్ వ్యతిరేకులకు నచ్చని వ్యక్తులు ఎంతమంది తెలుసా? ఇద్దరు. ఒకటి ప్రభు అయితే మరొకటి పౌలు గారు. యేసు ప్రభు అన్నా పడదు, పౌలు అన్నా పడదు. ఎందుకంటే యేసు ప్రభు తర్వాత క్రైస్తవ్యాన్ని విస్తరింపజేసింది పౌలు గారే. అందుకే పౌలు గారన్నా కూడా ఈ సమాజానికి పడదు. ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎవరైతే గొప్పగా చూపిస్తూ అనేక మందిని దేవుని రాజ్యంలోనికి మారుస్తూ ఉంటారో వారంటే బయట సమాజంలో ఉన్నవారికి పడదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మనము ప్రతిరోజు కూడా దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుడు ఆ తర్వాత నిర్గమాకాండం 16వ అధ్యాయంలో వారికి దేవుడు మన్నాను కురిపిస్తున్నప్పుడు ఏ రోజుకి కావాల్సింది ఆ రోజే మీరు ఏర్పాటు చేసుకోవాలి, తీసుకోవాలి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఏ రోజు కావాల్సినటువంటి మన్నా ఆ రోజే తీసుకోవాలి, మరుసటి రోజుకి కావాల్సింది కూడా ఈ రోజే మీరు సమకూర్చుకోకూడదు, ఏ రోజుకి కావాల్సింది ఆ రోజే సమకూర్చుకోవాలని ఎందుకు చెప్పాడు దేవుడు? అంటే ప్రతిరోజు కూడా మనం దేవుని మీద ఆధారపడాలి. ప్రతిరోజు కూడా, ప్రతిరోజు దేవుని ఆశ అది. మనం ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి. మనం ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి. లేకపోతే ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉండాలి, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. మీరు మీ బిడ్డల్ని ప్రతిరోజు చూడాలనుకుంటారా లేదా? అనుకుంటారు. ఒక రాజుకి ఒక కుమారుడు ఉండేవాడట. ఆ కుమారుడికి సంవత్సరానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఒకే రోజు ఇచ్చేవాడంట ఆ రాజు. దానివలన ఆ కుమారుడు ఆ సంవత్సరానికి ఒకరోజు మాత్రమే తండ్రి దగ్గరికి వచ్చి తనకు కావాల్సిన ధనాన్ని అంతటినీ తీసుకుని వెళ్ళిపోయాడు అంట. అప్పుడు రాజు ఏమని ఆలోచన చేశాడంటే, తనకి ఇవ్వాల్సినటువంటి ఆ ఖర్చు, ఆ ధనం ఏదైతే ఉందో అది ప్రతిరోజు నువ్వు వచ్చి తీసుకోవాలి అని క్రొత్త ఆజ్ఞ జారీ చేశాడు కుమారుడికి. ఇక సంవత్సరానికి ఒకసారి ఇవ్వటం కుదరదు, నువ్వు ప్రతిరోజు వచ్చి నీకేం కావాలో తీసుకోవాలి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ విధంగా? సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుందో అది ఒకే రోజు ఇవ్వటం ద్వారా ఈ సంవత్సరం పాటు ఆ కుమారుడు తండ్రిని పట్టించుకోవడంలా, తండ్రిని చూడడానికి రావడంలా. దానివల్ల నువ్వు ప్రతిరోజు నీకేం కావాలో నువ్వు వచ్చి తీసుకుని వెళ్ళాలి అని చెప్పగానే ప్రతిరోజు వస్తున్నాడు, ప్రతిరోజు తీసుకుని వెళ్తున్నాడు, ప్రతిరోజు తండ్రిని చూస్తున్నాడు. దాని ద్వారా ఈ రాజు కూడా తన కుమారుడిని ప్రతిరోజు చూసుకుంటున్నాడు. ఒక తండ్రి మనస్సు, మన పిల్లలు మన ఎదుటే ఉండాలి అని మనం అనుకుంటాం, ప్రతిరోజు చూడాలనుకుంటాం. ఇప్పుడు దూరదేశాల్లో ఉన్నా కూడా వీడియో కాల్ ద్వారా మనము మన వాళ్ళని చూసుకుంటున్నాం, మన పిల్లల్ని చూసుకుంటున్నాం. అవునా కదా? అంటే మన పిల్లలు మన కళ్ళ ముందే ఉండాలి, ప్రతిరోజు చూడాలి. మరి దేవునికి అలాంటి మనసే కలిగి ఉన్నాడు. ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుడు మన ఎడల నూతనమైనటువంటి వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు ప్రతిరోజు. ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. విలాపవాక్యాలు 3వ అధ్యాయంలో, విలాపవాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మన ఎడల దేవునికి ఎలాంటి వాత్సల్యం ఉందంటే, ప్రతి దినము అనుదినము వాత్సల్యము నూతనముగా పుట్టుచున్నది. మన ఎడల ప్రతి దినము కూడా నూతనముగా ఆయన వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు, తన కృపను మన మీద కుమ్మరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు కాబట్టి మనం ఇంకా లయము కాలేదు. మనం అందరం దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా? లేదు. అయినా సరే దేవుడు మన ఎడల తన వాత్సల్యాన్ని దినదినము నూతన పరుస్తున్నాడు, కృపను కుమ్మరిస్తున్నాడు. మనల్ని నాశనం చేయాలని దేవుడు అనుకోవటం లేదు, మనల్ని లయం చేయాలని దేవుడు అనుకోవటం లేదు. మరి అలాంటి దేవుని యొద్దకు
నువ్వు సంవత్సరానికి ఒకసారి వస్తావా, వారానికి ఒకసారి వస్తావా, ప్రార్థన చేయడానికి నెలకు ఒకసారి వస్తావా? మనము ప్రతిరోజు కూడా దేవునితో సమయాన్ని గడపాలి, ప్రతిరోజు ప్రార్థనలో గడపాలి, ప్రతిరోజు వాక్యములో మనం గడపాలి. ఎందుకంటే ఆయన ప్రతిరోజు కూడా మన మీద నూతన వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో మనకి ఎలాంటి పరిస్థితులు, కొరతలు, ఇబ్బందులు, శ్రమలు ఎదురైనప్పటికీ కూడా మనం గొప్పవాళ్ళని కావాలి అంటే, దేవుని వాగ్దానాన్ని పొందుకోవాలని అంటే యోసేపు వలె, ప్రభు వలె, పౌలు వలె మనం ఏం చేయకూడదు? సనుగుకోకూడదు, దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. వాటన్నింటినీ కూడా ఓపికతో మనం సహించాలి. దేవుడు ఇచ్చేంత వరకు మనము ఓపికతో నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. దేవుడు ఖచ్చితంగా మనకు ఆ సమయానికి ఇస్తాడు. నిన్ను పరీక్షించిన తర్వాత నీలో ఉన్న లోపాలన్నింటినీ సరిచేసి నీకు సహనాన్ని, ఓర్పుని నేర్పించి, విశ్వాసాన్ని బలపరిచి నీకు తగిన సమయంలో నీకు కావాల్సినవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని ఈ చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను.